లారీ డ్రైవర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ సెన్సేషనల్ హిట్స్ అవి. ఆడియన్స్ అంచనాలకు నింగిని హద్దు చేసే సూపర్ హిట్ కాంబినేషన్ బాలయ్య గోపాల్ది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సూపర్ సెన్సేషనల్ మూవీ సమరసింహారెడ్డి. చిత్ర నిర్మాణంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన చెంగల వెంకట్రావు తీసిన సినిమా ఇది. దర్శకుడు గోపాల్, చెంగల వెంకట్రావు స్నేహితులు. వైజాగ్లో వ్యాపారవేత్తగా పేరొందిన వెంకట్రావుకు ఓ భారీ సినిమా తీయాలని కోరిక. తన మనసులోని మాటను గోపాల్కు చెప్పారు. ఆయన బాలయ్యతో మాట్లాడి డేట్స్ ఇప్పించారు. అలా సమరసింహారెడ్డి చిత్రం మొదలైంది. బాలయ్యతో గోపాల్కు ఉన్న విజయానుబంధం మరింత గట్టిపడడానికి సమరసింహారెడ్డి చిత్రం ద్వారా వెంకట్రావు కర్తగా నిలిచారు. బాలయ్యకు, గోపాల్కు మంచి అండర్స్టాండింగ్ ఉంది. తన ఇమేజ్ ఏమిటో, తన పద్ధతులు ఏమిటో గోపాల్కు తెలుసు కనుక వర్క్ చేస్తున్నప్పుడు బాలయ్య చాలా కంఫర్ట్గా ఉంటారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సమరసింహారెడ్డి అనూహ్య విజయం సాధిస్తుందని నిర్మాత చెంగల వెంకట్రావు నిర్మాణ సమయంలో చెప్పేవారు. చిత్ర నిర్మాణంలోకి కొత్తగా అడుగుపెట్టిన వెంకట్రావు మాట నిజం అవుతుందని సినిమా విడుదలయ్యే వరకు బయటి వాళ్ళు ఖచ్చితమైన అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే బాలయ్య అంతకు ముందు నటించిన దేవుడు, యువరత్న రాణా, పవిత్ర ప్రేమ చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఇక దర్శకుడు గోపాల్కు కూడా అడవిలో అన్న చిత్రం తరువాత కెరీర్లో కొంత గ్యాప్ వచ్చింది. అందుకే ప్రారంభంలో ఈ సినిమా మీద అంచనాలు లేవు. 80 కథలు విని చివరకు విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ ఓకే చేశారు బాలయ్య. తమ కాంబినేషన్కు హ్యాట్రిక్ ఫిల్మ్ కావాలని తన మీద నమ్మకం పెట్టుకున్న స్నేహితుడు వెంకట్రావును సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా నిలబెట్టాలనే లక్ష్యంతో గోపాల్ పనిచేసి విజయం సాధించారు. బాలకృష్ణ కెరీర్లో అప్పటిదాకా 6 కోట్ల రూపాయలతో తీసిన సినిమా ఏదీ లేదు. సమరసింహారెడ్డి కోసం అంత ఖర్చు పెట్టారు వెంకట్రావు. ఎంత ఖర్చు అయినా వెనకడుగు వేసేది లేదు, విజయమే మా లక్ష్యం అని మాటలు చెప్పడమే కాదు ఆచరణలో చూపించారు వెంకట్రావు. ఆర్టిస్టులకు, ముఖ్య సాంకేతిక నిపుణులకు ఊహించని పారితోషికాలు ఇచ్చి ఆశ్చర్యపరిచారు. తెర మీద చిత్రం క్వాలిటీగా కనిపించడం కోసం సెట్స్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్ ఎంపిక ఒకటనేమిటి, తన చిత్రం అన్నింటిలో పైచేయిగా కనపడాలనే ఎక్కడా రాజీపడలేదు వెంకట్రావు. ఆయన పెట్టే ఖర్చు గురించి విని వేలమెర్రి అనుకున్నారు చాలామంది. సినిమా కోసం ఇలా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా తన బ్యానర్ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ లోగో చిత్రీకరణను ఓ సినిమా ఓపెనింగ్ రీతిలో అట్టహాసంగా చేసిన తొలి మలి నిర్మాత వెంకట్రావే. లోగో షూటింగ్ రోజున చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరినీ పిలిచారు. వాళ్ళ పారితోషికాలు ఎప్పుడూ ఇచ్చేసినా కూడా లోగో షూటింగ్ రోజున అందరికీ మళ్ళీ అదనంగా డబ్బు ఇచ్చి ఆశ్చర్యపరిచారు. సమరసింహారెడ్డి నిర్మాణానికి పెట్టిన ఖర్చుకు, జరిగిన బిజినెస్కు పొంతన లేదు. అప్పటికి బాలకృష్ణ చిత్రాల బిజినెస్ రికార్డును సమరసింహారెడ్డి అధిగమించిన నిర్మాత బ్యాలెన్స్ షీటు ఊహించనంత డెఫిసిట్ చూపించింది. మరో నిర్మాత అయితే అది చూసి కంగారు పడేవాడేమో. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదల చేయలేనని చెప్పి బయ్యర్లతో మరోసారి బేరమాడి అదనపు డబ్బులు రాబట్టడానికి ప్రయత్నించేవాడు. సినిమా విడుదల వాయిదా వేసేవాడు. కానీ చెంగల వెంకట్రావు ఇవేమీ చేయలేదు. సినిమా ప్రారంభం నుంచి చెప్పినట్లు సంక్రాంతికి విడుదల చేయాలనే తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రేక్షకులు తన రిస్కుకు తగిన విజయాన్ని అందిస్తారనే నమ్మకం వెంకట్రావును ముందుకు నడిపించింది. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల హక్కుల్ని తానే ఉంచుకొని సినిమా విడుదల చేశారు. తొలి ఆట నుంచే సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో ఆ జిల్లాలో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సమరసింహారెడ్డి చిత్రంతో తానేమిటో మరోసారి నిరూపించారు బాలకృష్ణ. సమరసింహారెడ్డిగా, అబ్బులుగా 2 విభిన్న పాత్రలను ఆయన పోషించిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. సిమ్రాన్,
సంఘవి, అంజలా జేవేరీల గ్లామర్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. సూపర్ సాంగ్స్, సెంటిమెంట్ సీన్స్ టాప్, ఫ్లాష్ బ్యాక్లో యాక్షన్ సీన్స్ అదరహో, క్లైమాక్స్ అద్భుతం అంటూ అభిమానులు ఆనందంతో గంతులు వేశారు. బాలకృష్ణ అంతవరకు నటించిన చిత్రాల్లో సమరసింహారెడ్డి బిగ్గెస్ట్ హిట్ అని బయ్యర్లు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. సమరసింహారెడ్డి చిత్రం వసూళ్లలో ఓ కొత్త యుగం సృష్టించింది. అది ఆషామాషి విజయం కాదు, మహామహులను కొన్న వాళ్లే ఆశ్చర్యపోయిన అద్భుత విజయం. అన్నేళ్ల సినిమా కమర్షియల్ రికార్డ్స్ను తొడగొట్టి మరీ బద్దలు కొట్టాడు సమరసింహారెడ్డి. ఇంత ఘన విజయం సాధించిన చిత్రం విజయోత్సవం ఎక్కడ జరుగుతుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విజయవాడలో భారీ ఎత్తున శతదినోత్సవం జరుపుతానని చెంగల వెంకట్రావు ప్రకటించారు. అది జరగలేదు. 175 రోజుల వేడుకను నిర్వహిస్తామని చెప్పిన వెంకట్రావు మాట రెండోసారి కూడా నిజం కాలేదు. మాట పట్టింపు వచ్చి బాలయ్య వెంకట్రావును దూరం పెట్టడంతో ఆ వేడుక జరగనే లేదు. సమరసింహారెడ్డి చిత్రం గురించి మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఈ సినిమా కంటే ముందు వెంకటేష్ ప్రేమించుకుందాంరా, మోహన్ బాబు, శ్రీరాములయ్య చిత్రాలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న సమరసింహారెడ్డి చిత్రం ఈ జానర్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా సాధించిన భారీ విజయంతో ఫ్యాక్షన్ సినిమాలు క్యూ కట్టాయి. ఇక అక్కడి నుంచి దాదాపు అందరు హీరోలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చిత్రాలు చేసి భారీ విజయాలు సాధించారు. సమరసింహారెడ్డి చిత్రంలో బాలయ్య చెప్పే నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా అని చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయింది. అలాగే ఆయన చెప్పిన నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చచ్చిపోతావు అనే పవర్ఫుల్ డైలాగుకు థియేటర్ చప్పట్లతో దద్దరిల్లింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.